పరిస్థితి విషమిస్తే చనిపోతారు. ఎవరైనా పరిస్థితి విషమిస్తేనే చనిపోతారయ్యా సారు. ఇలాంటి మరణాలు సహజమే. ఏ హాస్పిటల్లో అయినా జరుగుతుంటాయి. కొన్ని దవాఖానాల్లో పదుల సంఖ్యలో మరణాలు ఉంటాయి. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టా. గాంధీ దవాఖానకు వచ్చే దురజనం కాదు, నా జనం. గాంధీలో మాతా శిశు మరణాలపై ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ. ఇట్లా ఈ టోన్లోనే మాట్లాడినవా దామోదర రాజనరసింహ గారు? అంటే ఇట్లనేనా మాట్లాడే పద్ధతి? మరణాలు సహజం, పరిస్థితి విషమిస్తేనే చనిపోతారు, లేకపోతే ఏ హాస్పిటల్లోనైనా ఇలా సహజంగా జరిగేవే. పుట్టుక సహజం, మరణం సహజం, అది అందరికీ తెలిసిందే. అది సహజంగా జరిగితే ఏం కాదు, కానీ సర్కారు నిర్లక్ష్యం వల్ల జరిగితేనే బాధాకరం. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల జరిగితేనే బాధాకరం. లేకపోతే సౌకర్యాలు లేకపోవడం వల్ల జరిగితే ఇంకా బాధాకరం. ఇట్లనా నువ్వు మాట్లాడే పద్ధతి? నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే పుట్టా అంటాను. మరి నువ్వు పాత గాంధీ హాస్పిటల్లో పుట్టి బయటికి ఎట్లా వచ్చినావు? నీలాగనే వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి, నీలాగనే ఒక 60 సంవత్సరాలు బ్రతికి, వాళ్ళు కూడా ఉన్నత ఉద్యోగాలు చేసి, వాళ్ళ అదృష్టం ఉంటే నీలాగనే మంత్రులై, నీలాగా చంపకుండా వాళ్ళలాగా ఇతర పిల్లలను బతికించాలని వాళ్ళకు కూడా ఉంటాయి కదా ఆశలు, లక్ష్యాలు, కోరికలు. ఈ గిదానే మాట్లాడేది మంత్రిగా ఉండి? సహజంగా జరుగుతుంటాయి మరణాలు, విషమిస్తే చనిపోతాం. ఎందుకు విషమిస్తుందనే రివ్యూ కావాలి కదా. జూనియర్ డాక్టర్లతోటి ఆపరేషన్లు ఎటు పడతాడు చేపిస్తే, గర్భిణీ స్త్రీల మీద ఇలాంటి ప్రయోగాలు చేపిస్తే, వాళ్ళకు తెలిసో తెలియకో ఎటు పడతాడు పోతే అటు మాతా చనిపాయే, ఇటు శిశువు చనిపాయే. లేదా ఆపరేషన్కు సరిపడా ఎక్విప్మెంట్ లేక, సరైన సౌకర్యాలు లేక అట్లా చనిపోతే అది మీ సర్కారు చంపిన దాని కిందనే లెక్క. మీరే దానికి బాధ్యత వహించాలి. ఇలాంటి నిర్లక్ష్యపు మాటలు మాట్లాడి ఈ జనం ముందు చులకన కాకండి దామోదర రాయ నరసింహ గారు. పైగా మీరు దళిత నేత, దొరల్లాంటి స్వభావం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు లాంటి స్వభావం మీకు ఉండకూడదు. మీకు ఈ సమాజం పట్ల ప్రేమ ఉండాలి, అంకిత భావం ఉండాలి, రాబోయే తరం పట్ల మీకు బాధ్యత ఉండాలి. ఎందుకంటే మీరు ఈ సమాజంలో ఎన్నో అసమానతలు అనుభవించి ఈ స్థాయికి వచ్చి ఉంటారు. ఇలాంటి వారు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు దొరల స్వభావంతో మాట్లాడితే ఎట్లా? మళ్ళీ పైకి ఏమంటాడు, గాంధీ దవాఖానకు వచ్చేది దొర జనం కాదు, నా జనం అంటాను. మరి నీ జనం వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి, నువ్వు ఎంత అంకిత భావంతో ఉండాలి. ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి వచ్చిందంటే తిరిగి వెళ్ళే వరకు కంటికి రెప్పలాగా ఒక దేవునిలాగా కాపాడాలని సర్కార్. గప్పుడు నీ ఈ మాటకు విలువ. ఏం మాటలు మాట్లాడతాను? నోరు జాగ్రత్తగా హద్దులో పెట్టుకొని మాట్లాడండి. జనం అంతా చూస్తున్నారు.